యేసు ప్రభు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు శారీరకంగా ఆయన బ్రతికాడు. ఈ 33.5 సంవత్సరాల్లో కూడా 30 సంవత్సరాలు ఆయన సిద్ధపాటు కొరకు, 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య కొరకు వాడాడు. ఈ 3.5 సంవత్సరాల కాల పరిచర్యలో ఎంతోమంది ఎన్నో విధాలుగా యేసుక్రీస్తును శోధిస్తూ వచ్చారు. కొంతమంది ఏమో ఆయనను అద్భుతాలు చేయమని శోధించారు. మరి కొంతమంది ఏమో ఆయనను ఏదో ఒక రకంగా చిక్కు ప్రశ్నలు అడిగి ఆయన చేత సమాధానం చెప్పించుకోవటం కుదరదు, ఆ రకంగా సరే ఆయన్ని శోధించాలనుకున్నారు. ఇట్లాగా చాలామంది యేసుక్రీస్తు ఉన్న ఆ దినాల్లో ఏదో ఒక ప్రశ్న తీసుకుని వచ్చి యేసు ప్రభువును శోధించాలి అని అనుకునేవాళ్ళు. వీళ్ళలో ఎక్కువగా శాస్త్రులు, పరిసయ్యులు, మత పెద్దలు వీళ్ళు ఉండేవాళ్ళు. ఒకసారి అట్లాంటిదే ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం 15వ వచనం నుంచి మనం చూస్తే, లూకాసు వార్త 22వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటల్లో ఆయన్ను చిక్కుపరచాలని ఆలోచన చేయుచు, బోధకుడా, నీవు సత్యవంతుడు అయి ఉన్నావని మాకు తెలుసు, దేవుని మార్గాన్ని సత్యంగా బోధిస్తున్నావన్న సంగతి తెలుసు, నువ్వు ఎవరిని లెక్క చేయవని సంగతి మాకు తెలుసు, మొహమాటం లేనివాడివి ఆ సంగతి తెలుసు. కాబట్టి మా హృదయంలో ఒక ప్రశ్న ఉంది, కైసరికి మనం పన్ను ఇయ్యాలా వద్దా? అది న్యాయమా కాదా చెప్పయ్యా అని ఒక ప్రశ్న అడిగారు. ఎందుకు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి? మాటలలో ఆయన్ను చిక్కుపరచాలని. ఈ దినాల్లో చాలామంది యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు. కొంతమంది ఏమో ఆయన హృదయపూర్వకంగా విశ్వసించి ఆయన మాటలు విని ఆయన్ను వెంబడించి నిత్య జీవం పొందాలి అని ఆశతో వచ్చేవాళ్ళు. మరికొంతమంది కావాలనే ఏదో ఒక ప్రశ్న అడిగి చిక్కుపరిచి ఇక వాళ్ళు సమాధానం చెప్పలేకపోతే అది సంతోషించే వాళ్ళు చాలామంది లోకంలో ఉన్నారు. లోకంలో ప్రశ్న అడిగేవాళ్ళు 2 రకాలు. ఒకటేమో తెలుసుకోవడం కోసం అడిగేవాళ్ళు, ఇంకొకటేమో మా అంత జ్ఞానవంతులు నీకు లేరు, మేము అడిగే ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పలేరు అని వాళ్ళు కనుక సమాధానం చెప్పలేకపోతే విని సంతోషించేవాళ్ళు. అంటే మాకు తెలియదు లేదా మా వల్ల కావట్లేదని ఎట్లాంటి సమాధానాలు వస్తే వాళ్ళు సంతోషించి మా అంత తెలివిగల వాళ్ళు ఇంక లోకంలో లేరు అని అనుకోవడానికి కోసం. కొంతమంది ఏమో జ్ఞానం కోసం అడిగితే మరి కొంతమంది ఏమో శోధించడం కోసం అడుగుతూ ఉంటారు. కొంతమంది ఏమో తెలియక అడిగితే కొంతమంది తెలిసి కూడా శోధించడం కోసం అడుగుతూ ఉంటారు. ఇక్కడ యేసు ప్రభువుని వీళ్ళు ప్రశ్న అడుగుతూ ఉన్నారు, ఎందుకంటే ఆయనను శోధించాలి అని. ఆయన దగ్గర నుంచి ఏదో తెలుసుకోవాలి అని, జ్ఞానం పొందుకోవాలి అని కాదు. శిష్యులు కూడా అడిగేవాళ్ళు యేసుక్రీస్తుని ఏకాంతంగా ఉన్నప్పుడు, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాని విషయాలు అడిగి తెలుసుకోవడానికి. కానీ వీళ్ళు అడుగుతున్నారు తెలుసుకోవడానికి కాదు, అసలు ఈయన ఏం చెప్తాడో అని ఆయన్ను శోధించడానికి, చిక్కులో పెట్టడానికి. ఏంటి చిక్కులో పెట్టే ప్రశ్న అంటే, కైసరుకి అంటే మన పైన ఉన్న అధికారి ఎవరైతే ఉన్నారో, గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు మనం పన్ను కట్టాలా వద్దా? కట్టడం న్యాయమా కాదా చెప్పు అని ప్రశ్న వేశారు. ఎందుకు ఇది చిక్కు ప్రశ్న అయ్యింది ఆ రోజుల్లో అంటే, ఆ రోజుల్లో యూదులు ఆ కైసరు ఔగుస్తు వలన పరిపాలించబడుతూ ఉన్నారు. కాబట్టి కైసరు ఔగుస్తు వాళ్ళ కింద ఉన్న అధికారులు ఏం చేశారంటే యూదుల మీద పన్ను వసూలు చేస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి యూదులందరూ కూడా వారిపైన ఉన్న ఔగుస్తు యొక్క అధికారాన్ని కానీ వీళ్ళు దాన్ని ద్వేషించేవాళ్ళు, అది సహించేవాళ్ళు కాదు, దానికి వ్యతిరేకంగా ఆలోచించేవాళ్ళు. అందుకని యేసుక్రీస్తుని ప్రశ్న వేస్తే ఆయన్ను చిక్కులో పెట్టొచ్చు. ఎట్లా చిక్కులో పెట్టొచ్చు? ఒకవేళ పన్ను కట్టాలి కైసరికి అని అంటే, చూసివా ఈయన కూడా మన శత్రువులతో చేరి మనకి ఇట్లా బోధిస్తున్నాడు, వాళ్ళ తరపునే ఉన్నారు, శత్రువుల తరపునే ఉన్నాడు అని చెప్పొచ్చు. యేసుక్రీస్తు మీద వ్యతిరేకంగా నింద వేయవచ్చు. లేదు
కట్టొద్దు అని గనక అంటే, చూసివా, పైన ఉన్న అధికారుల యొక్క మాటని, అధికారుల యొక్క ఆజ్ఞని ఈయన వద్దు అని చెప్తున్నాడు. చూశారండి, మీరే విన్నారు కదండి, అధికారి యొక్క ఆజ్ఞను, కైసరు యొక్క ఆజ్ఞను ఈయన ధిక్కరించాడండి అని మనుషులందరినీ కూడా వ్యతిరేకంగా యేసుక్రీస్తుకి పోగు చేయొచ్చు. కాబట్టి ఇది చిక్కు ప్రశ్న, కైసరుకు పన్ను ఇవ్వాలా వద్దా అని. యేసుక్రీస్తు దీనికి సమాధానంగా ఏం చెప్పాడంటే, పన్ను రూక అంటే నాణ్యం లాంటిది ఒకటి నాకు చూపించండి అన్నాడు. వాళ్ళు తీసుకొచ్చి ఆ పన్ను రూక ఆయన చేతిలో పెట్టారు. అందరికీ చూపిస్తూ దీని మీద ఉన్న రూపం కానీ, దీని మీద ఉన్న రాత అంటే సిగ్నేచర్, సంతకం కానీ ఎవరివి అని అడిగాడు. అందరికీ తెలుసు దాని మీద ఉన్న సంతకం కానీ, దాని మీద ఉన్న ముద్ర కానీ ఎవరిదంటే కైసరు ఔగుస్తుది, కైసరుది అన్నారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, దీని మీద ముద్ర ఎవరిది ఉంది? కైసరిది. దీని మీద సంతకం ఎవరిది ఉంది? కైసరిది. కాబట్టి ఇది ఎవరికి చెందింది? కైసరుకు చెందింది. కైసరుకు చెందింది కైసరికి ఇచ్చేయండి, అది ఆయనదే. దేవునికి ఏదైతే చెందాలో అది దేవునికి చెల్లించండి అన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ఈ లోక సంబంధమైన ఆ అధికారాన్ని ఎప్పుడూ కూడా ధిక్కరించలేదు. పైగా బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ లోక సంబంధమైన అధికారాలు ఏవైనా సరే అవి దేవుడు ఇచ్చినవే. ప్రెసిడెంటే కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, మంత్రి కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి, ఏ పదవైనా సరే ఎవరికైనా సరే ఇవ్వాలి అని దేవుడు ఉద్దేశించాడు కాబట్టి వాళ్లకు ఇచ్చాడు. మీకు అర్థమవుతుందండి? చాలామంది అనుకుంటారు వాళ్ళకి ఒక పదవి వచ్చినప్పుడు ఇది మా బలం, లేకపోతే మా కష్టం, లేకపోతే మేము కష్టపడ్డాం కాబట్టి మాకు ఈ అధికారం వచ్చింది అనుకుంటారు. కాదు, దేవుడు నీకు ఇవ్వాలి అనుకున్నాడు, ఇచ్చాడు. నువ్వు కష్టపడడం వల్ల, నువ్వు ఇంకేదో చేయడం వల్ల కాదు, దేవుడు ప్రణాళికలో నీవు అది చేయాలని ఉంది కాబట్టి దేవుడు నీకు ఇచ్చాడు. ఇట్లాగే అనుకున్నాడు ఒకప్పుడు నెబుకద్నెజర్ అనే ఒక రాజు, ఈ బబులోను నా బలాధికారం చూపించుకోవడానికి, నా రాజ్య ప్రభావాన్ని చూపించుకోవడానికి, నా రాజధానిగా నేను కట్టించుకుంది కాదా అని విర్రవీగాడు. దేవుడు అతన్ని అరణ్యానికి తీసుకెళ్ళిపోయాడు. పశువులాగా గడ్డి మేశాడు. గడ్డి మేసిన తర్వాత జ్ఞానం వచ్చింది, బుద్ధి వచ్చింది. ఏమని? సర్వోన్నతైన దేవుడే ఉన్నాడు, ఆయనే అందరి రాజ్యాల మీద అధికారులను నియమిస్తాడు, ఆయన చేతిలోనే సర్వాధికారం ఉంది. ఎవరినైనా సరే ఒక రాజ్యం మీద అధికారిగా నియమించాలంటే నియమించేది ఆయనే, తీసివేయాలంటే తీసివేసేది కూడా ఆయనే అనే జ్ఞానం ఆ రాజుకు వచ్చిన తర్వాత దేవుడు మళ్ళీ అతని రాజ్యాన్ని అతనికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ లోకంలో ఏ అధికారమైనా సరే అది దేవుని వలననే కలిగింది. పిలాతు దగ్గర యేసు ప్రభు పిలాతు ముందు ఎదురుగా నించున్నప్పుడు, నీకు తెలుసా, పిలాతు అన్నాడు, నిన్ను శిక్షించడానికి కానీ నిన్ను సిలువ వేయడానికి కానీ నాకు అధికారం ఉంది తెలుసా అని పిలాతు అంటే, యేసు ప్రభు అన్నాడు, పైనుండి నీకు అధికారం ఇయ్యబడి ఉంటే తప్ప. ఏమన్నాడు? పైనుండి అంటే దేవుని దగ్గర నుంచి నీకు ఇయ్యబడి ఉంటే తప్ప నా మీద నీకు ఏ అధికారము లేదు అన్నాడు. అంటే పిలాతుని అక్కడ నియమించింది కూడా ఎవరు? దేవుడే అని యేసుక్రీస్తు అక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు పిలాతుకి. కాబట్టి ఈ లోక సంబంధమైన అధికారాలు ఏవైనా సరే అవి దేవుని ద్వారానే ఉన్నాయి కాబట్టి వాటిని గౌరవించాలి అని పౌలు కూడా మనకు చెప్తూ వచ్చాడు. రోమా పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. చూడండి ఏమంటున్నాడు పౌలు, జాగ్రత్త, ప్రతి వాళ్ళు పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లోబడి ఉండండి. ఎందుకు లోబడి ఉండాలి? ఏ అధికారమైనా ఎవరికి వచ్చినా ఎవరి వలన కలిగింది? అది దేవుని వలనే కలిగింది. ఇంకా
ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమించబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమాన్ని ఎదిరిస్తున్నాడు. జాగ్రత్తగా చూడు, ఎవడైనా సరే అధికారాన్ని ఎదిరిస్తున్నాడు అంటే దేవుని యొక్క నియమాన్ని అతను ఎదిరిస్తున్నట్లే. ఎదిరించువాడు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుంటారు. ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలగటానికి అధికారులు దేవుని పరిచారకులు. మీకు అర్థమవుతుందండి? అధికారులు ఎవరంట? దేవుని పరిచారకులు. అంటే దేవుడు వీళ్ళని నియమించాడు, వీళ్ళ ద్వారా నీకు సేవలు ఇస్తున్నాడు దేవుడు. అవి ఏవైనా సరే, నీ ఇంటికి సంబంధించి కానివ్వండి, నీ ఊరికి సంబంధించిందైనా సరే, దేవుడు వీరి ద్వారా నీకు అవి అందిస్తూ ఉన్నాడు. చదువుదాం ఇంకా. వారికి భయపడక ఉండగోర్తివా? మేలు చెయ్యి, అప్పుడు వారి చేత నువ్వు మెప్పు పొందుతావు. నేను వాళ్ళకి భయపడినండి అని అంటావా? మంచి చేస్తూ ఉండు, అప్పుడు నువ్వు వాళ్ళకి భయపడాల్సిన పని లేదు, పైగా వాళ్ళే నిన్ను మెచ్చుకుంటారు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడాల్సిందే. వారు ఊరకయే ఖడ్గం ధరించడు, కీడు చేయి వారి మీద ఆగ్రహం చూపడం కోసం వారు ప్రతీకారం చేయు దేవుని పరిచారకులు. ఎవరు? అధికారులు. ఇంకా కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాకుండా మనస్సాక్షిని బట్టి కూడా లోబడి ఉండడం అవశ్యం. ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందరు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించున్నారు. చూడండి, గవర్నమెంట్కి మనం పన్ను చెల్లిస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే వాళ్ళు మనకు పరిచారకులు, వాళ్ళ ద్వారా సేవలు అనేవి దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? వాళ్ళకి పన్ను అనేది కడుతున్నాం. ఇక తర్వాత వచనం చదువుతున్నాం. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్ను, ఎవనికి సుంకమో వానికి సుంకాన్ని చెల్లించండి. పౌలు కూడా ఏమంటున్నాడు? ఎవరికైనా పన్ను కట్టాల్సి ఉందా గవర్నమెంట్? ఓకే, వాళ్ళ పన్ను వాళ్ళకి కట్టేయండి. ఎవరికైనా సుంకం అని వసూలు చేయడం కోసం వచ్చారా? వాళ్ళకి ఇవ్వాల్సిన సుంకాన్ని, ట్యాక్స్ని వాళ్ళకి ఇచ్చేసేయండి. ఎవని ఎడల భయం ఉండాలో వాని ఎడల భయం ఉండనివ్వండి, ఎవని ఎడల సన్మానం ఉండాలో వాని ఎడల సన్మానం ఉండనియడి. అందరికీ వారి వారి రుణములను తీర్చండి. గవర్నమెంట్కు పన్ను కట్టడం నీ యొక్క రుణం, కాబట్టి ఆ రుణాన్ని నువ్వు తీర్చాల్సిందే. ఇంకా తర్వాత మాట చదువుదాం. ఒకరినొకడు ప్రేమించట విషయంలో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇట్లాగా దేవుని వాక్యం కూడా ఏం చెప్తుందంటే పై అధికారులకు లోబడి ఉండాలి. ఎవరికి పన్ను కట్టాలో వారికి పన్ను కట్టేసేయండి, ఎవరికి సుంకం కట్టాలో వారికి సుంకం కట్టేసేయండి, ఎవరిని గౌరవించాలో వాళ్ళని గౌరవించండి, ఎవరిని సన్మానించాలో అంటే వాళ్ళ ఎడల భయం కలిగి ఉండాలో వాళ్ళ ఎడల భయం కలిగి ఉండండి. అందరికీ కూడా వారి వారి రుణాలను తీర్చండి. ఒకవేళ రుణపడి ఉంటాము అనుకుంటే ఒకరినొకడు ప్రేమించటం విషయంలో తప్ప ఎవరికి ఏమీ కూడా అచ్చి ఉండవద్దు, అంటే రుణపడి ఉండవద్దు. ఇది దేవుని వాక్యం ద్వారా పౌలు మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలోనికి వస్తే యేసు క్రీస్తు కూడా దీన్నే ఇక్కడ చెప్తున్నాడు. కైసరివి కైసరికి కట్టేసేయండి, దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇవ్వండి. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఈ మాట దగ్గర మనం కాసేపు ఆగుదాం. కైసరివి కైసరికి ఇచ్చేసేయండి. ఎందుకంటే ఈ నాణెం మీద ఎవరి ముద్ర ఉంది? కైసర్ది. కాబట్టి ఇది ఎవరికి చెందింది? కైసరికి చెందింది. దీని మీద ఉన్న చేవు రాత ఎవరిది? కైసర్ది. కాబట్టి ఇది ఎవరికి చెందింది? కైసరుకు చెందిందే. కైసరికి ఇవ్వటం న్యాయము. మరి దేవునికి చెల్లించాల్సినవి దేవునికి చెల్లించండి అని అంటే దేనికోసం యేసు ప్రభు ఈ మాట వాడాడు అంటే మానవుడి మీద ఉన్న ముద్రలు ఎవరివి? మీరు చెప్పండి, ఎవరివి? ఈ నాణ్యానికి మానవునికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఏమున్నాయంటే మొదటిది, నాణ్యము ఎక్కడి నుంచి తీయబడుతుంది?
ఇనుములో నుంచి, లేకపోతే వెండి, బంగారం, ఏదైనా సరే ఒక నాణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచి లేదా మట్టిలో నుంచి. మరి మానవుని యొక్క దేహం లేదా మానవుని యొక్క శరీరం ఎక్కడి నుంచి వస్తుంది? అది కూడా భూమిలో నుండి వచ్చింది మొట్టమొదటిసారిగా. కాబట్టి భూమిలో ఏవైతే ఖనిజాలు, లవణాలు అవన్నీ ఉన్నాయో, మినరల్స్ అన్నీ, అవి మనిషి యొక్క దేహంలో కూడా ఉంటాయి. పొటాషియం అని, మెగ్నీషియం అని, ఐరన్ అని, కాల్షియం అని, ఇవన్నీ కూడా మానవుని యొక్క దేహంలో నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి ఆ నాణెము ఎట్లాగా భూమిలో నుంచి తీయబడిందో, మానవుని యొక్క దేహం కూడా భూమిలో నుంచి తీయబడింది. ఇక ఆ నాణెం మీద ఒక ముద్ర ఉంటుంది. ఉంటుందా? ఉండదా? ముద్ర ఉంటుంది. ఎందుకు? ఇది పలానా రాజుకు సంబంధించింది అని చెప్పడానికి, లేదా పలానా దేశానికి సంబంధించింది అని చెప్పడానికి. మన ఇండియా దేశంలో అయితే 3 సింహాల ముద్ర ఉంటుంది. తర్వాత అమెరికా దేశంలో అయితే వాళ్ళకు ఒక ముద్ర ఉంటుంది వాళ్ళ నాణ్యం మీద. ఇట్లాగా ప్రతి నాణ్యం మీద వాళ్ళ దేశానికి సంబంధించిన చిహ్నాలు, గుర్తులు అనేవి ఉంటాయి. మానవుని యొక్క దేహం మీద కూడా గుర్తులు ఉన్నాయి, చిహ్నాలు ఉన్నాయి, ముద్రలు ఉన్నాయి. ఎవరివి ఇవి అంటే దేవాతి దేవుడైన ప్రభువువి. దేవుని యొక్క పోలిక మానవుడికి ఉంది, దేవుని యొక్క స్వరూపం మానవుడికి ఉంది. కాబట్టి ఈ నాణెము ఆ పోలిక, ఆ స్వరూపం ఉన్న వాళ్ళకి చెందినట్లుగా మానవుడు కూడా దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపం. కాబట్టి మానవుడు ఎవరికి చెందవలసిన వాడు? చెప్పండి. దేవునికి చెందవలసిన వాడు. మానవునికి గనక మనం ఎలాగైతే వాళ్ళ యొక్క ముద్ర ఉన్నదాన్ని, వాళ్ళ యొక్క సంతకం ఉన్నదాన్ని వాళ్ళ చెల్లిస్తున్నామో, అలాగే దేవుని ముద్రలు కలిగిన మనం, లేదా దేవుని పోలిక కలిగిన మనం, దేవుని స్వరూపం కలిగిన మనం ఎవరికి చెందిన వారిగా ఉండాలంటే దేవునికి మాత్రమే చెందిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా నాణెం మీద దానికి సంబంధించిన ముద్రను బట్టి దాని యొక్క విలువ ఉంటుంది. ఉదాహరణకి రూపాయి నాణెం అయితే దాని యొక్క విలువ, 2 రూపాయల నాణ్యానికి ఆ ఉన్న నెంబర్ని బట్టి దాని యొక్క విలువ, 5 రూపాయల నాణ్యం ఉంటే 5 అనే అంకెని బట్టి దాని యొక్క విలువ ఉంటుంది. అలాగే ప్రతి మానవునికి కూడా ఒక విలువ అనేది దేవుడు ఇచ్చాడు. మీకు అర్థమవుతుందా? ప్రతి మానవుడు కూడా దేవుని దృష్టిలో విలువైన వాడే. ఇతన్ని తీసివేయడానికి లేదు. చిన్నవాడని, పెద్దవాడని, కుంటివాడని, గుడ్డివాడని, ఇట్లాంటిది ఏది కూడా నీ యొక్క లోపాలను బట్టి దేవుడు ఎప్పుడు కూడా నిన్ను పక్కన పెట్టేయడు. నీవెప్పుడు కూడా దేవుని దృష్టిలో విలువైన వాడివే. ఒక నాణ్యానికి విలువ ఎట్లా ఉంటుందో అలాగే ఒక మానవుడు కూడా దేవుని దృష్టిలో విలువైన వాడు. అందుకని ఇప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, కైసరువి కైసరికి ఇచ్చేసేయండి. కైసరువి ఏమిటి? నాణ్యం, ముద్ర, ఇవన్నీ కైసరుకు సంబంధించినవి కాబట్టి కైసరికి ఇచ్చేసేయండి. దేవునికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో, అంటే ఒక మాటలో చెప్పాలంటే నీవు నేనే. మీకు అర్థమవుతుందా ఈ మాట? దేవునికి సంబంధించిందంటే ఇదిగో మనమే. మానవుని యొక్క దేహం, మానవుని యొక్క ఆత్మ ఎవరిది? దేవునిదే. కాబట్టి ఇవన్నీ నీ శరీరం కానీ, నీ ఆత్మ కానీ, నీ ప్రాణం, ఇవన్నీ ఎవరికి చెందినవి? దేవునికి చెందినవి. కాబట్టి అవి ఎవరికి చెల్లించాలి? దేవునికే చెల్లించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దేహంలో ఉన్నంతకాలం దేవునికి మనం ఏమి చెల్లించాలి? నాయనా, నీవిచ్చిన రూపాన్ని బట్టి, నీవిచ్చిన పోలికను బట్టి, నీవిచ్చిన మానవ జన్మను బట్టి నీకు స్తోత్రం నాయనా అని ఆయనకు స్తుతి చెల్లించాలి, స్తోత్రం చెల్లించాలి, విజ్ఞాపనలు చెల్లించాలి, ప్రార్థనా ధూపం ఆయనకి చెందించాలి. ఇవన్నీ కూడా దేవునికి మనం చెల్లించాల్సినవి. మీకు అర్థమవుతుందా? మనిషికి చెల్లించాల్సినవి మనిషికి చెల్లిస్తున్నావు, కానీ దేవునికి, నీకు జన్మనిచ్చిన దేవునికి నువ్వు ఏమి చెల్లించాలి అంటే మొట్టమొదటిగా కృతజ్ఞత చెల్లించాలి, స్తుతి అర్పణ చెల్లించాలి, స్తోత్రార్పణ చెల్లించాలి. ఇవన్నీ కూడా నీవు మనిషిగా దేవుడు నిన్ను చేసినందుకు కృతజ్ఞతగా ఇవన్నీ ఆయనకు చెల్లించాల్సినవి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి చెల్లించాల్సినవి దేవునికి చెల్లిస్తున్నావా? ప్రతిరోజు ఉదయం
మొదలుకొని రాత్రి వరకు దేవుడు నీకు ఇచ్చిన కాపుదలను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చిన 24 గంటల సమయాన్ని బట్టి ఆయనకు స్తుతి చెల్లిస్తున్నావా? ఇలాగా దేవునికి అనునిత్యం ఏవైతే నువ్వు చెల్లించాల్సి ఉందో తప్పనిసరిగా అవి నీవు చెల్లించాలి. లేకపోతే ఏమవుద్ది? దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. మీకు అర్థమైందా? ఈ లోక సంబంధమైన అధికారులకు మనం ట్యాక్స్ కట్టాలి, పన్ను కట్టాలి. పన్ను కట్టకపోతే ఏమవుద్ది? వాళ్ళు వచ్చి మనల్ని ప్రశ్నిస్తారు, ఏంటి పన్ను ఎందుకు కట్టట్లేదు నువ్వు అని. అలాగే దేవుడు కూడా నిన్ను ప్రశ్నించే సమయం వస్తుంది. ఇదిగో నీకు ఇంత జీవితాన్ని ఇచ్చాను, ఇంత బ్రతుకునిచ్చాను, కుటుంబాన్ని ఇచ్చాను, భార్యను, బిడ్డలను, వీళ్ళందరినీ ఇచ్చాను నీకు. కానీ నాకు చెల్లించాల్సినవి కృతజ్ఞత, స్తోత్రం, స్తుతి అర్పణ ఇవన్నీ కూడా నాకు చెల్లించావా నువ్వు అసలు వీటన్నిటిని బట్టి అని దేవుడు ప్రశ్నిస్తే మన పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. దేవునివి దేవునికి చెల్లించాలి. నీవు దేవునికి సంబంధించిన వాడివి. నీ మీద ఉన్న పోలిక, స్వరూపం, ముద్రలు ఇవన్నీ ఎవరి అంటే దేవునికి సంబంధించినవి. కాబట్టి దేవునికి నీవు సంబంధించిన వాడివిగా ఉండాలి. అదే సమయంలో ప్రతి నిత్యం దేవుడు నీకు చేసిన ఆ గొప్ప మేలును బట్టి ఆయనకు స్తుతి, కృతజ్ఞత, స్తోత్రార్పణ ఇవన్నీ కూడా అనునిత్యం ఆయనకు నువ్వు చెల్లించాలి. దేవునికి చెల్లించాల్సినవి దేవునికి నీవు చెల్లించాలి.